ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. కొందరు తమ టాలెంట్ తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంటుంటే కొత్త తరహా వీడియోలు కంటెంట్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకుంటున్నారు మరికొందరు. దీంతో వీరు చెప్పేవే నిజాలని ఆ ఫాలోవర్లు కూడా నమ్మేస్తున్నారు. ఆ తర్వాత కాసుల కోసం పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ ట్రేడింగ్, గేమ్స్ వంటి వాటికి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తాము గంటలో ఇన్ని వేలు సంపాదించామని, రోజుకు లక్షల్లో ఆదాయం వస్తుందని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాటిని నమ్మి చాలా మంది నట్టేట మునుగుతున్నారు. ఆ నరకంలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ బెట్టింగ్ మాఫియాపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ యుద్ధం ప్రకటించారు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ఎక్స్ వేదికగా పోరాటం సాగిస్తున్నారు. బెట్టింగ్ యాప్లకు సెలబ్రిటీలు, యూట్యూబర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కల్పిస్తున్నారు. ఫలితంగా అమాయకులు నష్టపోతున్నారు, సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ గతంలోనే ఎన్నో ట్వీట్లు చేసిన విషయం మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే మరోసారి బెట్టింగ్ యాప్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ చేశారు. భయ్యా సన్నీ యాదవ్ తో మొదలైన కేసు నమోదు కార్యక్రమం 11 మంది యూట్యూబర్లు, ఇన్స్టా యూజర్ల పైన కూడా కొరడా ఝులిపించే వరకు వెళ్ళింది. అయితే హర్ష సాయి, విష్ణుప్రియ వంటి యూట్యూబర్లు సహా సెలబ్రిటీలు, టీవీ నటుల పైన హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు బెట్టింగ్ యాప్లు ఎలా పనిచేస్తాయి? ఈ బెట్టింగ్ యాప్లు ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లను ఆకర్షించడానికి ఈ యాప్లు భారీ బోనస్లు, అధిక లాభాల ఆశ చూపిస్తాయి ఫస్ట్. తర్వాత సులభంగా వీరు డబ్బులు సంపాదించుకోవచ్చని తప్పుడు సమాచారాన్ని ఇస్తాయి. ఇవి చూడటానికి చాలా అట్రాక్ట్ చేసే విధంగా ఉండటంతో చాలా మంది ఇలాంటి యాప్లను ఇన్స్టాల్ చేసేసుకుంటారు. అయితే ఈ యాప్లకు నేరుగా కస్టమర్లు లభించరు కాబట్టి ఆయా దేశాల్లో ఉండే ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను టార్గెట్ చేసుకొని వారికి ఆఫర్ ఇస్తారు. మీరు మా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే మీకు ఇన్ని లక్షలు ఇస్తామని అంటారు. ఇందుకు సంబంధించి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఇక అప్పటి నుంచి వీరు చేసే వీడియోల్లో వాటికి స్పేస్ కల్పించి వాటి గురించి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఈ ఇన్ఫ్లుయెన్స్. పైగా మేము లక్షలు సంపాదించేసుకున్నాం, మీరు కూడా సులభంగా సంపాదించుకోండి అని ఊదరగొడుతూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే ప్రమోట్ చేసేవారు 99% మంది ఆ గేమ్ గురించి కూడా తెలుసుండరు. వారికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రమోట్ చేస్తారు. దీన్ని నమ్మిన జనాలు కూడా ఈజీగా యాప్ ని ఇన్స్టాల్ చేసేసుకొని డబ్బులు పెడుతూ ఉంటారు. కానీ చాలా వరకు బెట్టింగ్ యాప్ల నుంచి డబ్బులు అనేవి రావు. మొదట్లో మిమ్మల్ని ఆకర్షించడానికి ముందు కాస్త డబ్బులు ఇచ్చినట్టే ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత నుంచి డబ్బులు పోవడమే తప్ప రావడం అనేది ఉండదు. దీనికోసం ముందుగానే ఆ గేమ్ కు ప్రోగ్రామ్ ను సెట్ చేసి పెడతారు. మీరు ఎంత బాగా ప్రెడిక్ట్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయి అని నమ్మిస్తారు. అలా ఎప్పటికీ గెలవలేరు. ఇక మరో సమస్య ఏంటంటే మనీ విత్డ్రా చేసుకోవడానికి అనుమతి లేకపోవడం. చాలా బెట్టింగ్ యాప్లలో సర్వర్ డౌన్ లేదా అకౌంట్ బ్లాక్ లాంటివి జరుగుతూ ఉంటాయి. తద్వారా మనం డబ్బులు గెలిచినా అవి మన ఖాతాల్లో పడవు. కొన్నిసార్లు అకౌంట్లను కూడా బ్లాక్ చేస్తారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. అన్ని చైనా మరియు ఇతర దేశాల కంపెనీలు కావడంతో మనం ఎవరిని అడగలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది పిల్లలు తెలిసి తెలియక వారి తల్లిదండ్రుల ఫోన్లలో గేమ్స్ ఆడి వారి అకౌంట్లలో నుంచి లక్షలు పోగొట్టిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం. అయితే బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే విషయంలో చాలా దేశాలు ముందున్నాయి. అవి కూడా అనధికారికంగా వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ లాంటి దేశాల్లో క్రికెట్ బెట్టింగ్ యాప్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, కెసినో వంటి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని యూరోపియన్ దేశాల్లో అయితే ఆన్లైన్ బెట్టింగ్ చట్టబద్ధమైనప్పటికీ మోసం చేసే పెయిడ్ ప్రమోషన్లు అక్కడ కూడా ఎక్కువగానే ఉన్నాయి. పైగా ఆపరేటింగ్ కూడా వేరే దేశాల నుంచి చేస్తుండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసినా వాటి లింకులు వేరే దేశాల్లో ఉండటంతో వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. అందుకే చాలా సైబర్ ఫ్రాడ్స్, బెట్టింగ్ యాప్ల్లో మోసాల్లో చాలా వరకు కేసులు పరిష్కారం కావు. మన దేశంలో ఒక్క ఐపీఎల్ సమయంలోనే 30 నుంచి 40 కోట్ల మంది బెట్టింగుల్లో పాల్గొంటారు. అంటే అందులోనూ అనధికారికంగా పనిచేసే విదేశీ యాప్ల్లో వీరు బెట్టింగ్లు పెడుతూ ఉంటారు. మరి ఇంతలా
బెట్టింగ్ యాప్లు రెచ్చిపోతుంటే వాటిని ప్రభుత్వం నిషేధించవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడే అనేక సవాళ్లున్నాయి. ఎందుకంటే చాలా బెట్టింగ్ యాప్లు విదేశాల నుంచి పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని గుర్తించి నిషేధించడం చాలా క్లిష్టమైన పని. కొన్ని రకాల స్కిల్ బేస్డ్ ఆన్లైన్ గేమ్లను మన దగ్గర న్యాయస్థానాలే అనుమతిస్తున్నాయి కాబట్టి పూర్తిగా నిషేధించడం కష్టం. కానీ ప్రభుత్వాల నుంచి అనుమతి పొందిన చట్టబద్ధమైన వాటి ఆట కట్టించవచ్చు. అయితే విదేశీ ప్రభుత్వాలతో పనిచేస్తూ చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్లను అడ్డుకోవచ్చు. ఇప్పటికే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం గురించి మనం చూసాం. ఇప్పుడు మన యూట్యూబర్లు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్లను చూస్తున్నాం. పేర్లు ఏవైనా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం అనేది చాలా పెద్ద నేరం. నేరమే కాదు, శిక్షార్హం కూడా. కాబట్టి వీటిని ప్రమోట్ చేయకూడదు. ఇందులో జరిగే మోసాలను ప్రజలకు వివరించాలి. కానీ అలా చేసేవారు చాలా తక్కువ మంది. కాసులకు కకృతి పడి ఎవరు ఎక్కడికి పోతే మాకేంటి, మాకు డబ్బులు వస్తున్నాయి కదా అని అనుకునేవారే ఎక్కువ. ఒక మన తెలుగులోనే ఇంతమంది యూట్యూబర్లు, సెలబ్రిటీలు ఉంటే ఇక దేశంలో పలు రాష్ట్రాల్లో ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. సజ్జనార్ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ బెట్టింగ్ యాప్ల పైన యుద్ధాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు భుజాలకు ఎత్తుకున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. తెలిసి మార్కెట్లో చలామణి అవుతున్నట్టు తెలిసిన ప్లీజ్ మా నోటీస్ తీసుకురండి. వీళ్ళు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్. చాలా మంది నేను చూశాను, చదువుకున్న వాళ్ళు కూడా, లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టుకుని దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం, ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి లైక్ నాకు కూడా ఒళ్ళు గదరించింది. లైక్ ఇట్లా అయిపోతున్నారు. సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్. విల్ బి వెరీ హార్డ్ అగేన్స్ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. విల్ నాట్ మా ఎయిమ్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాటి దగ్గర పెట్టడం, మనం పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత ఎంత తొందరగా చెప్తుంది. దీంట్లో ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ థింగ్ అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందని ఇమీడియట్ రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ ఆల్ దిస్ బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ.